టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పార్టీ పెట్టినప్పటి నుంచి 25 ఏళ్ల ప్రస్థానం మీద పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. కేవలం ఆదివారం రోజు జరిగే ఈ బహిరంగ సభ కోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శ్రేణులంతా పూర్తి స్థాయిలో కూడా బిజీగా ఉన్న పరిస్థితులను మనందరం కూడా చూస్తున్నాం. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఏ విధంగా జరగబోతుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి అనేది ప్రస్తుతం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ నెల 27న ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి పరిశీలిస్తున్న కేటీఆర్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక కేసీఆర్ మాటే గుండె ధైర్యం, గులాబీ జెండానే తెలంగాణకు భరోసా కేటీఆర్ అంటూ చూడొచ్చు. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం. మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. అందరం బయలుదేరి మహాసభకు తరలి రావాలి. కాంగ్రెస్ సర్కార్ కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలకతుర్తిలో మహాసభ ఏర్పాట్ల పరిశీలన అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుందంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తామంటే మేమొస్తామని ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా కదులుతున్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం, గులాబీ జెండా. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కూడా కష్టం వచ్చినా అందరూ చూసేది తెలంగాణ భవన్ వైపే వస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆర్టీసీ కార్మికులారా, రజతోత్సవ సభకు కదలిరండి. బీఆర్ఎస్తోనే తెలంగాణ సాధ్యం. కష్టాలలో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆర్. సంస్థ చరిత్రలలో 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ముమ్మాటికి ఆయనదే. బూటకపు మాటలతోనే కాంగ్రెస్ పబ్బం. ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే గణనీయంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అసలు ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభలో ఆసక్తికరమైన పరిణామాలు ఉండబోతున్నాయి. తెలంగాణ ఆటపాటలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు, మరోవైపు మహిళలకు సంబంధించి అపూర్వమైన గౌరవం దక్కబోతుంది అంటూ కూడా ఇక్కడ మరొక రకమైన చర్చ కొనసాగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి అంటే 2001లో తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే సాధనంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రీయ సాధనంగా కొనసాగుతున్న ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు నిరంతరాయంగా నిరాటకంకంగా పోరాటం చేసి అనేక ఎదురులి అంటే సమస్యలు అనేక విధాలుగా ఎదుర్కొని పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం అది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తర్వాత 10 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో నీళ్లు నిధులు నియామకాలతో ఎంత గోసపడ్డామో వచ్చిన తెలంగాణలో వాటన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కృషి చేశారు కేసీఆర్. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా 15 నెలల కాలంలో కుక్కలు జంపిన ఇస్తారాకు లెక్క తెలంగాణ రాష్ట్ర పరిపాలన అంటే ఇంత దరిద్రంగా చేయగలుగుతారా, ఇంత 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేస్తారా అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఇక్కడ బండెనక బండి గట్టి కదులుతున్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు, ప్రగబండ్లతోని కదులుతున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు, సైకిళ్ల మీద కదులుతున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు, దాంతోపాటు పాదయాత్ర చేస్తూ కదులుతున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు. అంటే సబ్బండ వర్గాలు ఇక్కడ కార్మికులు, కర్షకులు, అన్ని రకాలుగా రైతులతో సహా నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడికి బయలుదేరి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు. ఇక సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 500 ఎకరాలలో పూర్తి స్థాయిలో ఆ సభకు సంబంధించి ఏర్పాటు చేయడం, పార్కింగ్ కానీ ఇతరత్ర కానీ పూర్తి స్థాయిలో దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బలంగా చెప్తున్న విషయం ఏంటంటే ఇది భారతదేశంలోనే
గిన్నిస్ రికార్డ్ ఎక్కబోతుంది అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. మరి ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కదిలి వస్తారా? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా వాళ్ళ చూపంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వైపే కనబడుతున్నాయి. సో ఫైనల్గా ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది 27వ తారీఖు అయితే మనం వేచి చూడాలి. అంతవరకు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక మాట ఉంది తెలంగాణ గలం దళం బలం. ఖచ్చితంగా మన గలమేంటి, మన దళమేంటి, మన బలమేంటి అనేది స్పష్టంగా సుస్పష్టంగా మనందరం కూడా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. రైతులు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు, రైతులు నీళ్ళ కష్టాలు ఎదుర్కొంటున్నారు, రైతులకు రైతు బీమా రాక ఎదుర్కొంటున్నారు, రైతుకు రైతు భరోసా లేదు. పూర్తి స్థాయిలో కూడా రైతులు కూడా అనేక రకాలుగా వేదనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రశ్నించే గొంతుకల మీద అకారణంగా కేసులు పెట్టి అన్యాయంగా బలి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో సమస్యల పర్వం కోకొల్లలుగా కనబడుతుంది. కేవలం 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 అంశాలు అమలు చేస్తాం, 420 హామీలు అమలు చేస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా అలాంటి ప్రయత్నం ఎక్కడా కనిపించట్లేదు. ఏదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి జయంతి వర్ధంతి కార్యక్రమంలో ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ రోజే నామమాత్రంగా అయిపోతుంది. లేదా ఏదైనా స్పెషల్ డే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొత్త పథకాన్ని తీసుకొస్తామంటది, ఆ రోజే మమ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక పేగుబంధం అని చెప్పొచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్ అంటేనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లను అయితే కేటీఆర్ అయితే కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కాదు, అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యులు ఒకసారి చూసుకుందాం. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి నర్సంపేట మాజీ శాసనసభ్యులు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీ, దాంతోపాటు గాదర్ బాలమల్లుకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు, తక్కలపల్లి రవీందర్ గాని ఉద్యమకారుడే, నాగూర్ల వెంకన్న కూడా ఉద్యమకారులే. వీళ్ళందరూ కూడా దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏది వద్దిరాజు రవిచంద్రకు సంబంధించి ఉద్యమకారులు అందరూ కలిసే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటుపోతే నన్నపల్లి నరేందర్ కానీ, వినయ్ భాస్కర్ కానీ, దాంతోపాటు తాటికొండ రాజయ్య కానీ, చల్ల ధర్మారెడ్డి కానీ, దాంతోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి కానీ, రాకేష్ రెడ్డి కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, వీళ్ళందరినీ ఒకసారి మీరందరూ కూడా చూడండి. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తులే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సభకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవకు సంబంధించి, అంటే రజతోత్సవ సభ కావచ్చు, కళాకారులకు సంబంధించి, పార్కింగ్ సంబంధించి, ప్రజలకు సంబంధించిన అవసరాల విషయంలో ఆడ ఆరోగ్య సదుపాయాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కానీ, దాంతోపాటు మీడియాకు కానీ, అన్ని రంగాలకు సంబంధించి అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఎండ్ పాయింట్ ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఈ తెలంగాణలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది హాజరవుతారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచార సరళికి సంబంధించి ఏ మేరకు పూర్తి స్థాయిలో కూడా మీడియా మద్దతు తెలుపుతుంది, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారబోతున్నాయి. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఫార్మాసిటీ భూములలోనే ఫ్యూచర్ సిటీ, న్యాయస్థానానికి ఇచ్చిన హామీ చెల్లు చిట్టి, ఎన్నికల ముందొక మాట, కుర్చీ ఎక్కాక ఇంకొక మాట. ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కార్, హైకోర్టు ఇచ్చిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ, ఆ భూములలోనే ఫ్యూచర్ సిటీకి కేబినెట్ ఆమోదం. సాగర్ శ్రీశైలం హైవేల మధ్య ఫోర్త్ సిటీకి మాస్టర్ ప్లాన్, దీని పరిధిలో 19,333 ఎకరాల ఫార్మా భూములు. ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు భూ కేటాయింపులు, 17 నెలలుగా ఒక్క ఎకరాన్ని కూడా సేకరించిన ప్రభుత్వం. కొత్త సిటీలకు, కంపెనీలకు భూమి ఎక్కడి నుండి తీస్తారు, సాక్షాత్తు హైకోర్టుకే రాష్ట్ర సర్కార్ తప్పుడు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అందుకోసమే వినియోగిస్తున్నాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రైతులు కేవలం వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను ఆధారంగా ఫార్మాసిటీ రద్దయినట్టుగా చెప్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేసేందుకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనేది, భూమిని సేకరించిన ఉద్దేశం అక్కడ నెరవేరడం లేదనేది వదంతులు మాత్రమే. మేడిపల్లిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిరుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిట్టల్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్ సారాంశం ఇది.
ఇక చరిత్రలో మహానగరం 3 నగరాలుగా ఏర్పడితే బెగరి కంచె కేంద్రంగా మేము 4వ నగరాన్ని సృష్టిస్తున్నాం, అదే 4th సిటీ. దాన్నే ఫ్యూచర్ సిటీ అని కూడా అంటారు. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఐఐహెచ్టి, జూ పార్క్, జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు, రేస్ క్లబ్ ఏర్పాటు చేయనున్నాం. జపాన్కు చెందిన మార్బేని కంపెనీ, సింగపూర్కు చెందిన ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ డాటా సెంటర్ ఇండియా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వాటికి ఫ్యూచర్ సిటీలలో భూములు కేటాయిస్తాం. ఇక బెగరి కంచె వేదికగా సీఎం రేవంత్తో పాటు పలు సందర్భాలలో ఇతర మంత్రులు కూడా చేసిన ప్రకటనలు ఇవి. సో మొత్తానికి ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఫార్మాసిటీ గ్రామాలకు అంటే ఫార్మా గ్రామాలలో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్న జాతీయ సంఘాల నాయకులు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం, ఫార్మా భూములను వాడడం చట్ట విరుద్ధం, ఆ భూములలో ప్రభుత్వం రియల్ దందా, రైతుల భూములను గుంజుకోవడం అభివృద్ధి, ఎన్నికలలో చెప్పింది ఒకటి, నేడు చేస్తున్నది ఒకటి. రేవంత్ రెడ్డి సర్కార్పై జాతీయ సంఘాల ప్రతినిధులు, నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల ఫైన్, ఫార్మా రైతులతో మాట్లాడిన పర్యావరణవేత్తలు, ఫెన్సింగ్ వేసిన రైతుల భూముల పరిశీలన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం మనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు విషయం ఏంది, ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అనేది చూద్దాం. ఫార్మాసిటీ భూములలో ఫ్యూచర్ సిటీ. నిజానికి ఇక్కడ రైతులకు సంబంధించి 3 పంటలు పండుతాయి. ఇప్పటికే ఆ భూములను గుంజుకున్నారు, వాటి మీద రాస్తోరోకం మొదలైంది, ఏంది వాళ్ళ ఆర్తనాదాలు కొనసాగాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని కొత్త నినాదం వినబడుతుంది. ఇక్కడ కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం మాత్రమే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు కేవలం ఫ్యూచర్ సిటీ పేరుతోని లేదా ఫార్మా సిటీ పేరుతోని ఇతరత్ర పేరుతోని భారీగా భూసేకరణ చేసి వాటికి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి అక్కడి నుండి వచ్చే లోపాయికార ఒప్పందం వల్ల ఆర్థిక మూలాలను, ఆర్థిక నిధులను మింగడమే తప్ప మరొకటి కనబడతలేదు అనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ పూర్తి స్థాయిలో జాతీయ సంఘ నాయకులైనా, రాష్ట్రానికి సంబంధించి అయినా ఎప్పటి నుండో కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నామం పెడతారా, ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు అడ్డగా పెట్టి బైఠాయించారు. మిల్లులలో అన్లోడింగ్ సమస్యతో లారీలు 4-5 రోజులుగా అక్కడే ఉంటున్నాయని, లారీల రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు అంటూ కూడా చూడొచ్చు. వడ్లు కొనాలని పూర్తి స్థాయిలో కూడా ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణ నీచానికి ఒడగట్టింది అంటే, ఇక్కడ ఒక విషయాన్ని చూడండి. ఎన్నికల ముందేమో అన్ని వడ్లను కొంటాం, అన్ని వడ్లకు సంబంధించి కొంటారు. దాంతోపాటు సన్నవడ్లు, దొడ్డు వడ్లు అనేది లేకుండా 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇది ఎన్నికల ముందు చెప్పినమాట. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నది, కేవలం సన్నాలను మాత్రమే కొంటా అన్నది. ఇక్కడ పండించిన పంట పండిస్తున్నాంరా ముర్రు అంటే పెట్టుబడి ఇయ్యలే, ఎరువులు ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, కరెంటు చక్కగా ఇయ్యలే. పోనీ రైతు బంధుకు రైతు పెట్టుబడి ఇయ్యలే. పోనీ పంట పండించిన తర్వాత మార్కెట్కు తీసుకొస్తే వడ్లు కొనే దిక్కు దివాన లేని పరిస్థితి. ఇక మద్దతు ధర ఆ దేవుడికి ఎరగం, అది పక్కన పెడదాం. కనీసం వడ్లు కొనుగోలు చేయాలని, వడ్లు కొనాలని రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లింది ఈ తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటువైపు అన్నా చూడండి, అనేక రకాలుగా కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య, ప్రభుత్వానికి రైతులకు మధ్య, ప్రభుత్వం బాగానే ఉంటుంది, అల్టిమేట్గా మళ్ళీ రైతులు పూర్తి స్థాయిలో లాస్ అవుతారు. రైతులు లాస్ అయితే ఒక్క వ్యవస్థ, ఈరోజు వ్యవసాయం అనేది మళ్ళీ దండగా అనే పరిస్థితి వస్తే అన్ని వ్యవస్థలు కూడా కుప్పగూలే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయం పండగ అయితేనే అన్ని వర్గాలు బాగుంటాయి. ఈ విషయాన్ని యాదిమర్చి కనీసం రైతులను పట్టించుకున్న పాపాన కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చేద్దాం, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఇక ఈ కథ మీ అందరికీ తెలుసు. ఇక సీను తెలుసు కదా, సీను అగోర్కి 14 రోజుల రిమాండ్ విధించిన చేవెళ్ల కోర్టు చీటింగ్ కేసులో అరెస్టు. తొలుత సంగారెడ్డి జిల్లా కంది జైలుకు, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ టెస్టులు, ట్రాన్స్జెండర్గా తేలడంతో చెంచల్గూడ జైలుకు. 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు.
తాంత్రిక పూజల పేరుతో మహిళ నుంచి 10 లక్షలు తీసుకున్న అగేరి తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించిందని బాధితులు మోకిల పిఎస్లో ఫిర్యాదు చేశాను. దీంతో పోలీసులు అగోరిని అరెస్టు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించి ముందుగా సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. అనంతరం లింగ నిర్ధారణ టెస్ట్లో ట్రాన్స్జెండర్ అని తేలడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు అంటూ కూడా ఇక్కడ మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ సీనిగాని కథ 1 కాదు 2 కాదు. ఎందుకంటే ఉజ్జయిని క్షేత్రానికి సంబంధించి పీఠం అంటాడు, కాసేపు కాశీకి సంబంధించిన పీఠం అంటాడు, రకరకాల పీఠం అంటాడు. ఎందుకు అంటే మొట్టమొదటిసారి తెలంగాణలో ఈ మహానుభావుడు అడుగుపెట్టిన తర్వాత నేనే ఇంటర్వ్యూ చేసిన. అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు పూర్తి స్థాయిలో కూడా నేను ఒక ప్రశ్న అడిగిన, ఒక్కసారి మీరు వినుర్రి. చాలా హ్యాపీ మార్పు బాగా జీవితం చాలా హ్యాపీ మళ్ళీనండి జీవితం చాలా హ్యాపీ మార్పు బాగానే ఉందా? బాగుంది. ఈ జీవితాన్ని ఇట్లనే కొనసాగిస్తావా? కొనసాగించుకుంటాను నా ఇష్టం. బాగుండాలని అయితే నేను కోరుకుంటాను. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనోడు అడుగు పెట్టిన తర్వాత నీ కొత్త జీవితం ఎట్లున్నది, పాత వేషధారణ అంతా కట్టడి పక్కన పెట్టినావు కదా అని నేను అడిగిన. ఎందుకంటే సార్ గారి చరిత్ర అంతా మనకు తెలిసిన విషయమే. కాదంటే వ్యక్తిగత జీవితాలను డ్యామేజ్ చేయడం కానీ ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చేయడం అది తప్పు పద్ధతి కాబట్టి మనం పెద్దగా దీన్ని పట్టించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చెడు విషయాలను ఎక్కువగా కూడా నాకు ప్రమోట్ చేయడం ఇష్టం ఉండదు. దాంట్లో భాగంగా ఈ అఘోరి అనే టాపిక్, అఘోరి అనేది కాదు అసలు ముచ్చట. ఈ సీన్గానికి సంబంధించిన చరిత్ర చాలా చాటపడతాం. కొత్త జీవితాన్ని ఎట్లున్నది అంటే ఇట్లనే కంటిన్యూ చేస్తామంటే ఇట్లనే కంటిన్యూ చేస్తా బాగున్నది అని చెప్పింది. నా ఇంటర్వ్యూ కాదంటే మీరు వైఆర్టీవీలో పోయి అఘోరిని ఇంటర్వ్యూ చేసిన దాంట్లో చాలా క్లారిటీ ఉంటుంది. కొత్త జీవితం బాగున్నదా అంటే కొత్త జీవితం బాగానే ఉంటుంది అంటాడు. ఇట్లనే కంటిన్యూ చేస్తావు అంటే ఇట్లనే కంటిన్యూ చేస్తా అంటాడు. తర్వాత బూతును మాట్లాడబోతే నువ్వు ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా ఒక తల్లిగానో లేకపోతే ఒక కుటుంబ సభ్యుడనో ఒక మంచి వ్యక్తిగా నేను భావిస్తా తప్ప నువ్వు బూతులు మాట్లాడకని నేను చెప్తాను. అయితే విషయం ఏంటి అంటే సార్ గారి చరిత్ర చెప్తే ఇది ఇయ్యాలతో నొడవది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్పిల్లు. ఎందుకంటే ఒక్కొక్క జర్నలిస్ట్ ఒక్కొక్క రకంగా, దాంతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇతరతర అందరూ చెప్పుకుంటూ వచ్చిల్లు. ఇప్పుడు ఈ సార్ వెనక పెద్ద మాఫియా ఉన్నది. క్లారిటీగా కొట్టె తెచ్చే వచ్చే విషయంలో చెప్పాలంటే ఈయన వెనక ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకుడు కీలకమైన వ్యక్తి ముందటుండి నడిపిస్తాడు ఎవరని. ఇంకొక విషయం ఏంటంటే ఓం భీం భీం బి బిష్ ఈ మంత్రతంత్రాలు ఏమీ రాదు. మీరు హనుమాన్ చాలీసా అడుగుర్రి, గాయత్రి మంత్రం అడుగుర్రి, లేకపోతే శివునికి సంబంధించిన ఏదైనా ఒక ఆరాధనకు సంబంధించి ఏదైనా చెప్పుని ఏమీ రాదు. విషయం ఏంటంటే ఇట్లా అనేది అంతా బూటకం. అతి త్వరలోనే ఏంటంటే నేను పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా, సీనిగాడి చరిత్ర ఏమీ లేదండి, దయచేసి పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేయండి, దర్యాప్తు చేయండి, వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలు తెలియండి. ఒక గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు బాయిల పడ్డట్టుగా ఈ సీనిగాన్ని పట్టుకొని అందరూ ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడతాను. ఎందుకు అంటే అంతకుముందు చరిత్ర ఏంది, ఆ తర్వాత చరిత్ర ఏంది. రుద్రాక్షకాయలు వేసుకున్నంత మాత్రాన నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నాగోరి నాగసాధువులు వీళ్ళంతా కూడా ఈ అఖాడాల నుండి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు కేవలం అక్కడే ఉంటారు, జీవన స్రవంతిలోకి రారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఫేకు. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక గొర్రెపై బాయిల పడ్డదని దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సోషల్ మీడియాలో ఎంతమంది హైలైట్ కాలే, ఎంతమంది జీవితాలు. కుమారే ఆంటీ ఏడబోయింది, దాంతోపాటు ఆ పూసలమ్మాయిట మహాకుంభమేళ ఏమైపోయింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలామంది ఉన్నారండి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రమోషన్ చేయడం, తర్వాత వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోయినా కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ నమ్మకుర్రి. దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం కావాలని పట్టించుకుని ఈ సీన్ కానీ లేకపోతే ఇంకోళ్ళని పట్టించుకోకుర్రి. వీని బ్యాంకు ఖాతాలు కాదు, ఈయనకి లేని అలవాటు ఒక్కటి కూడా లేదు. పోలీసుల దర్యాప్తులో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా ఉన్నాయి తీర్త చాలా శాటభారతం వెళ్తుంది, కానీ నేను ఏ వ్యక్తులను కానీ టార్గెట్ చేయ మనకు అవసరం లేని విషయం. వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నా. ఇక ఈ సీన్ కానీ పట్టుకొని పోలీసు వ్యవస్థను హైలైట్ విషయం ఏంటంటే రాష్ట్ర డీజీపీ గారు ఆ రిక్వెస్ట్ అప్పీలు నాకు ఒక చిన్న సందేహం కలిగింది. నిన్న ఈ సీనును అరెస్టు చేసిన తర్వాత నేను అఘోరి అని అసలు విలువ, ఎందుకంటే ఏ అఖాడాలో ఈయన దీక్ష తీసుకున్నాడు, ఎన్ని రోజులు చేసిండు ఏంది అనేది తీసుకురాని. అప్పటిదాకా నేనైతే పిలువ. ఈయన సీను, ఈయన పేరు. ఈ సీనిగానికి సంబంధించి చరిత్ర ఏంటంటే రాష్ట్ర డీజీపీ గారు మేము ప్రశ్నించినందుకే ప్రజలే కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని సైబర్ క్రైమ్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసేది కదా. మరి ఈరోజు ఈయన పోలీసులను తన్నిండు, ఒకరి కాలు ఇరగొచ్చిండు, హత్య అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండు. మరి ఆ రోజు ఎందుకు అరెస్టు చేయలే? అంత భయం ఎందుకైంది మీకు? ఈయనకు హిందూ సనాతన ధర్మానికి సంబంధం లేదు. నేను చెప్తున్నా కదా,
ఈయన అవసరం అంతగానం కావాలంటే బెంగాల్లో చాలా అవసరం. బెంగాల్లో అత్యంత దారుణమైన కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాడు. హిందూ ముస్లింల మధ్య చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడికి బొమ్మని చెప్పుర్రి. ఎందుకండి తెలంగాణ ప్రజలను గొర్రెల్ని చేయడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు? నేను చెప్తున్నా, ప్రజలు చాలా తెలియకల్లోలు. కొంతమంది గొర్రెలు కలిసి ఏంటంటే నాటకం మొదలు పెడితే ఈయన చుట్టూ భజన స్టార్ట్ చేస్తారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. అట్లనే ఉంటుంది కథ. కొత్త జీవితం బాగున్నదంటే బాగానే ఉంటుంది అంటాడు. మీరు చూడరు పాత వీడియోలో. సో ఇప్పటికైనా ఒక మంచి పరిణామం ఇది. ఈయన దర్యాప్తు చేసిన తర్వాత ఈ ట్రాన్స్జెండరు ఈ కథ ఏంది, ఆ గత చరిత్ర అంతా కావాలంటే చాలా మంది ఇస్తారు మీకు. ఈ దర్యాప్తు చేసి ఇది ఏంది అంటే పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. కీలక రాజకీయ నాయకుడు ఉన్నాడు తెలంగాణలో, చాలా కీలకమైన నాయకుడు ఉన్నాడు. పార్టీ పేరు కూడా చెప్తా ఈ దర్యాప్తు అయిపోయినాక. చెప్పకపోతే ఆయన పేరు కూడా నేనే బయటికి తిత్తా. ఆయనతో సంబంధాలు కానీ ఈ సీను ఆ రాజకీయ నాయకుడు మాట్లాడుకున్నారా లేదా అనేది పోలీసుల దర్యాప్తు తేలాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, ఇక కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులలో దండకారణ్యంలోని కర్రెగుట్టలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూపింగ్, హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు సరుకులు సరఫరా, హిడ్మా దళం టార్గెట్గా ఎన్కౌంటర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే రోజు రోజుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి అడవి బాట బట్టి ప్రజల పోరాటం కోసం అహర్నిశలు అడవులలో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల మీద, ఇక్కడ జరుగుతున్న చెడు మీద యుద్ధం చేయడానికి వాళ్ళ అడవుల బాట వచ్చిర్రు అనేది చిన్నప్పుడు నేను విన్నా చూసినా. వీళ్ళకి సంబంధించిన చరిత్ర నాకు ప్రాక్టికల్గా లైవ్లో తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏమైపోయిందంటే జాతీయ పార్టీలకు సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక పెద్ద కీలక తప్పు చేసింది. ఛత్తీస్గఢ్కు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని తన కుమారుని అత్యంత క్రూరంగా చంపేసింది. దాంతో ఏమైపోయింది అంటే వీళ్ళని టార్గెట్గా ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హోంమంత్రి అమిత్ షానే రంగంలోకి దిగాడు. ఇక్కడ మొదటి తప్పిదం అది జరిగింది. ఇక రెండోది ఏంటి అంటే ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో అడవులన్నీ రోజు రోజుకు తరిస్తున్న ఏంటంటే పూర్తి స్థాయిలో అడవులన్నీ కనుమరుగైపోతున్నాయి. గుట్టలన్నీ కూడా చదును చేస్తున్న మైనింగ్ మాఫియా వచ్చింది. రకరకాలుగా గ్రానైట్కు సంబంధించి ఉదాహరణకు మీకు మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మావోయిస్టుల మీద జరగడానికి కారణం ఏంటంటే అక్కడ చాలా విలువైన బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఆ నిక్షేపాల కోసం అనేక రకాలుగా కూడా ఇక్కడ మావోయిస్టులు ఏంది అంటే దాన్ని రక్షించే పనిలో ఉన్నారు. సో పూర్తి స్థాయిలో పంచాయతీ అయితే మొదలవుతుంది. ఏది జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఈ మావోయిస్టుల వల్ల ఇప్పటి వరకు జరిగిన తప్పులను పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా కూడా హెచ్చరించాడు. అమిత్ షా ఏమని చెప్పిండంటే మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే మా టార్గెట్, మావోయిస్టుల నిర్మూలనే మా లక్ష్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ 2 సమస్యలు ఏర్పడినాయి. నిజమైన మావోయిస్టులేమో ప్రజల కోసం పోరాటం చేస్తారు. కొంతమంది నకిలీ మావోయిస్టులు చెప్పి ప్రజల నుంచి పైసలు వసూలు చేసే కొంతమంది ఉండే ఆ పేడు వల్ల నిజమైన వాళ్ళకు దెబ్బపడ్డది, ఉనికి అక్కడ ఏర్పడ్డది. ఇంకొక విషయం ఏంటంటే ఆయుధాలు ఇతరత్ర కానీ ఇప్పుడున్న శాస్త్ర సంకేతం అంటే టెలిఫోన్ కానీ ఇతరత్ర విషయాలలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా అంటే అత్యాధునికమైన టెక్నాలజీ అందరి చేతిలో ఉండడం వల్ల వాళ్ళ ఉనికి కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టుల వల్ల కొన్ని గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని ప్రజా పోరాటాల వల్ల వాళ్ళకు ప్రజలకైతే న్యాయం జరిగింది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ చరిత్ర చాలా గొప్పది, కానీ ఇప్పుడు వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందనే ఒక భయం మాత్రం చాలామంది ప్రజలలో, మేధావులలో, రాజకీయ నాయకుల్లో చాలామంది మాత్రం మిగిలి ఉన్నది. ఇక ఫైనల్గా ఏం జరుగుతుంది, అమిత్ షా స్కెచ్ వర్కౌట్ అవుతుందా, మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా ఆ తెలంగాణ ప్రాంత ప్రజలారా పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ టార్గెట్కు సంబంధించి ఈ జరిగే అంటే దండకారణ్యంలో జరుగుతున్న ఈ కాల్పుల మోతకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ పరిణామానికి సంబంధించి చాలా ఆసక్తికరంగానైతే మారబోయింది. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితే. ఎందుకంటే మావోయిస్టులు వర్సెస్ పోలీసులు అనలేం, పోలీసులు వర్సెస్ మావోయిస్టులు అనలేం. ఎందుకంటే ఇద్దరు గతంలో ఏంది అంటే కొన్ని సంవత్సరాల క్రితం పూర్తి స్థాయిలో కూడా పల్లెల బాగు కోసం వాళ్ళు చూసిళ్ళు, ఇప్పుడేమో ప్రజల రక్షణ కోసం వీళ్ళు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం.